తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర ఏం చేస్తారు? వ్యవసాయం అండి. రైతులకి ఈ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? రైతుగా మీరు చెప్పండి. రాజానగరం నియోజకవర్గంలో రాజా గారి పనితీరు ఎలా ఉంది? రాజా గారి పనితీరు మాకు రైతులకి చాలా క్షేమంగా ఉందండి. అంటే రాజా గారు వచ్చిన తర్వాత మాకు ఏ రకమైన ఇబ్బంది లేదండి. ఇంత క్రితం గత ప్రభుత్వంలో అండి వరి చేతికి వచ్చేటప్పటికండి ఎండిపోతే దూడ కోసి బొందులు కోసి పారేసేవాళ్ళు అండి. దూడ తినేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరుకి ఏ విధమైన ఇబ్బంది లేదండి. నీరుకి ఇబ్బంది వస్తుందంటే 200 మిషన్లో 4 మిషన్లు పెడుతున్నారండి. కాలువ శుభ్రంగా పూడు పంతా తీసుకుంటూ వచ్చండి. రైతులకి ఏ రకమైన వాంటింగు లేకుండా అండి సాగుబడికి నీరు బాగా అందిస్తున్నారండి. ఎట్లా ఉంది ఆర్బీకే సెంటర్స్ పనితీరు ఎలా ఉంది? ఆర్బీకే పనితీరు కూడా చాలా బాగుందండి. వాళ్ళు మాకు వ్యవసాయానికి ప్రతిదీ ఏది అవసరమైతే అది మేము ముందు తెలియజేస్తే అన్ని అందిస్తున్నారండి. ఏ రకమైన ఇబ్బంది లేదండి. కొనుగోలు కేంద్రం కూడా చాలా సక్రంగా అండి. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని సక్రంగా చేస్తున్నారండి. ఏం చేస్తారు? ఇప్పుడు నెలలో ఎలక్షన్స్ రానున్నాయి కదా, మరి ఎవరిని ఎన్నుకోబోతున్నారు? మేము రాజాని ఎన్నుకోబోతున్నాం సార్. ఎందుకని? మాకు పనితీరు బాగుంది కాబట్టి అండి. ఇంత క్రితం ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా సరే అండి, ఎవరో పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి అక్కడి నుంచి కనిపించిపోవడం తప్ప ఎవరికే ఊళ్ళో ఆ ఎమ్మెల్యే గారు ముఖం ఏంటన్నది ఎవరికే చిన్న వాళ్ళకి ఎవరికే కనిపించేవారు కాదండి. ఈ రాజా గారు వచ్చిన తర్వాత ఊరికి నెలకే 2 సార్లన్నా తిరుగుతున్నారండి. ఊరికినండి.